హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. సో ఏఈఓ గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీనికి కావాల్సినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ డిగ్రీ, ఏ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి దానిపైన మరి 3 years చేసి ఉండాలి. వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా అగ్రికల్చర్ అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మేజర్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూస్తున్నట్టయితే దాదాపుగా 199 ఉద్యోగాల ఖాళీలు సంబంధించినటువంటి ఉన్నాయండి. సో ఇప్పటికే ఏఈఓల సంబంధించినటువంటి వాటిపైన మరి భారం ఎక్కువగా ఉన్నదనేసి, సో తొందరగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మంత్రివర్యులు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మనకు మండలం వైజ్గా ఏదైతే వ్యవసాయకు ఉన్నాయో మండల స్థాయిలోనే ఏదైతే వ్యవసాయ అధికారులను నియమించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఏం సిలబస్ ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ 150 మార్కులు ఉంటుంది. సో అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్టు అంటే దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ టాపిక్ మీద 150 మార్కులు ఉంటుంది. మొత్తం మీద 300 మార్క్స్ మాత్రం ఉండడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ అగ్రికల్చర్ చేసి ఉంటారో సో వాళ్ళు ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే దాదాపుగా 199 పోస్టులు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నారు. సో ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి ఈ నెల 10వ తారీఖు ఏదైతే ఉన్నదో లాస్ట్ డేట్, ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాతనే ఈ తర్వాత మనకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఏఈఓ గ్రేడ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజ్ ఎంతవరకు ఉంటుందంటే మరి 18 నుంచి 34 years. అదేవిధంగా మరి ప్రభుత్వం దీనిపైన పెంచే అవకాశాలు కూడా ఉంటుంది. దాదాపుగా మరి 10 years పెంచిన కూడా 44 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉంటుంది పెంచితే. సో అయితే ఈ ఏదైతే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారుల పోస్టులు ఏదైతే ఉన్నాయో మరి గతంలో 2017-18 ఆ టైంలోనే మరి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు దాదాపుగా 7-8 years అయినా కూడా నోటిఫికేషన్స్ లేని పరిస్థితి. సో ఈ కారణంగా మరి జిల్లా మండల ఆఫీసులో ఖాళీలుగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులను సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ వ్యవసాయ శాఖలో అధికారులు కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటు మిగతా కొన్ని నోటిఫికేషన్లు అంటే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నదో, అంటే ఈ మంత్ 10 వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే, తర్వాత బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే. సో ఇలా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గ్రూప్స్ సంబంధించినటువంటి దానిపైన కనుక చూసుకున్నట్లయితే నిన్ననే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో అభ్యర్థులు ఎంతమంది చేరారు, ఎంతవరకు ఖాళీలు ఉన్నాయి, దీనిపైన ఆర్థిక శాఖకు మరి రిపోర్ట్స్ ఇవ్వాలనేసి మరి ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ తరుణంలో మరి ఖచ్చితంగా మరి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే ఓటీఆర్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ ఓటీఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాతే మరి ఖచ్చితంగా విడుదలకు మరి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో ఇదొక నోటిఫికేషన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము దీనిపైన ఇప్పటికే మరి చాలా వరకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు వర్షాకాలం జూన్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి మండలంలో ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ నియమించే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఈ తరుణంలో 100% దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ వచ్చాయి, ప్లస్ ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి అభ్యర్థులే ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులకు చెప్పేది ఏంటిదంటే ఈ ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో మీ ప్రిపరేషన్ని కొంచెం కంటిన్యూ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.